హాయ్ అన్న, నమస్కారం. ఆయన అన్న, రిషికొండ పైన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ప్యాలెస్ లాంటిది కట్టారు. సో ఇప్పుడు దాని మీద ప్రకృతిని ఎలా నాశనం చేస్తున్నందుకు గ్రీన్ ట్రిబ్యునల్ అనే ఒక సంస్థ 200 కోట్లు జరిమానా అయితే వేశారు ఈ ప్రభుత్వానికి. ఇది ఎంతవరకు న్యాయం అన్న, ఇది ఎంతవరకు న్యాయం అంటే మనం గత ప్రభుత్వం వాళ్ళు ఏం చేయాలంటే చూసి కట్టుకోవాలి. ఏంటంటే కొండను నాశనం చేస్తే, ప్రకృతిని నాశనం చేస్తే ఏమవుతుందనేది గమనించాలి. గత ప్రభుత్వం ఏం చేశారంటే కొంచెం నిర్లక్ష్య వైఖరితో ఆ కొండను దోగారు. సో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ వెళ్ళి కానీ అక్కడ సభ వెళ్ళినప్పుడు బహిరంగ సభ ఆల్రెడీ ఆ కొండను చూశారు. చూసి ఏం చెప్పారు, అక్కడ ఉన్న క్లాత్ అదేందో ఎంట్రీ కూడా ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ కాదు ఎవరికే కానీ ఎంట్రీ ఇవ్వలేదు. ఎందుకు ఎంట్రీ ఇవ్వలేదు, ఏం చేస్తున్నారు అని చెప్పి ఆ ప్యాలెస్ కట్టించేది, రుషికొండ ప్యాలెస్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే చెప్పారు ఎందుకు దవ్వుతున్నారు ఏందని. దీనిపైన వెరిఫికేషన్ చేస్తే చివరికి ప్యాలెస్ కట్టారు. దానిలో లక్షలు విలువ చేసే టబ్బులు, వాటర్ టబ్బులు ఇవన్నీ చేశారు. సో సరే అదంతా ఓకే, కట్టించారు. ఫైన్ ఎందుకు వేశారు అంటే ఒకటి చెప్తాను, ఆ ట్రిపుల్ ఆయన గవర్నమెంట్కు 200 కోట్లు ఎందుకు వేశారంటే ప్రకృతి ధర్మ విరుద్ధంగా అది కట్టారని ఫైన్ వేశారు. దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. గవర్నమెంట్ మాత్రం కట్టాలంటున్నారు. సో ఇప్పుడున్న గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఎలా ఎందుకు కట్టాలి? సో గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇప్పుడు ఎందుకు కట్టాలి? సో మరి ఇది జగన్ గారే కట్టాలంటారా? అతని మీద కేసు పెట్టి కట్టించే అవకాశాలు ఉంటాయంటారా? సో ఫైన్ వేసినటువంటి ట్రిబ్యునల్ వాళ్ళ కంపెనీ వాళ్ళు మళ్ళీ ఇప్పుడుండే గవర్నమెంట్ ఏదైనా కానీ గవర్నమెంట్ ఫామ్ ఉన్నప్పుడు వాళ్ళ మీద వేస్తారు. సో ఎందుకు కట్టారు ఏందని. గత ప్రభుత్వం చేసిన తప్పు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళ జోలికి వెళ్ళాలి. సో వెళ్ళకుండా ఎందుకు వెళ్ళారంటే గవర్నమెంట్ ఫామ్ అవుతున్న దాని మీదనే వీళ్ళు వేస్తారు. వీళ్ళు ఏంటంటే రూల్స్ ప్రకారం చూసుకుంటారు ఎందుకు ఏంటి కానీ. సో ఇప్పుడు నేను ఏమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినది ఓకే, కట్టించారు ఓకే, కానీ కట్టించేటప్పుడు కొంచెం గమనించుంటే బాగుంది. నిర్లక్ష్య వైఖరి. సార్, ఇప్పుడు దాదాపు 3,000 కోట్లు పెట్టి అక్కడ ప్యాలెస్ కట్టారు. అది ఎటువంటి ప్రభుత్వపు కార్యకలాపాలకు ఉపయోగించట్లేదు కదా, మరి అదంతా వేస్టే కదా. మరి దానికి మీరేమంటారు? నేను వేస్ట్ అని చెప్పానండి. ఇప్పుడు లక్షలు విలువ చేసే టబ్బులు, కొన్ని కోట్లు విలువ చేసినటువంటి బాత్రూమ్ సెట్టింగ్స్ కానీ వాటిని ఏం చేయాలంటే ఒకటే గవర్నమెంట్ కార్యక్రమాలు వినియోగించాలి. అక్కడ ట్రిబ్యునల్ వాళ్ళు వేసినటువంటి 200 ఫైన్ కూడా కట్టాలి. ఎందుకు కట్టాలంటే నేను చెప్తానండి, దాన్ని కంపల్సరీగా వాడాలి, గవర్నమెంట్ పర్పస్ కోసం వాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు కానీ అది ఎవరి కోసం కట్టారో తెలియదు. సో ఒకటే మాట చెప్తాను, అది దాని గురించి కట్టిన ప్యాలెస్ను నిరుపయోగం లేకుండా దాన్ని వాడుకోవాలి. గవర్నమెంట్ ఏదైనా కానీ వాడుకోవాలి. దాన్ని ఏమంటారంటే నిర్వీర్యం అంటే ఉపయోగం లేకుండా చేయకూడదు. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కట్టారు కాబట్టి దాన్ని ఏదో ఒక కార్యక్రమానికి మన ప్రభుత్వం వాడుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే అన్న, ఇప్పుడు ముంతాజ్ హోటల్ ఉంది కదా, సో దాన్ని రద్దు చేశారనమాట, దాని లీజ్ చంద్రబాబు నాయుడు గారు. మరి దానికి మీరేమంటారు? నేను ఒకటే చెప్తాను, ముంతాజ్ అనేది అది యాక్చువల్లీ ముస్లిమ్స్ సంబంధించిన మా ఒడ్డు కానీ ఏదైనా కానీ అది ఏదైనా జరగరాని అపరాధం అపచారం జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని రద్దు చేశారు. సో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే దూరదృష్టి కలిగిన వాళ్ళు, కొంచెం ఏదైనా కానీ ఎక్కడైనా కానీ కొంచెం చూసుకొని ముందుకెళ్ళిపోయేవాళ్ళు. సో అందుకే ఇవాళ హైదరాబాద్లో పెద్ద డెవలప్మెంట్ అయిపోయినాయి ఆయన వలన. ఫ్యూచర్లో ఇంకొకటి కూడా విజన్ కూడా స్టార్ట్ చేశారు 2045 అని. సో 45 అనుకోండి. సో దూరదృష్టితో 20 ఏళ్ళకు ముందుకెళ్ళిపోయారు, ఇలా జరగాలి ఇలా అని. సో అలాంటి వ్యక్తులు ఉండడం వల్ల సమాజానికి చాలా మంచిదండి. సో ఇంకోటి చెప్తాను, ఆ ముంతాజ్ హోటల్ ఎందుకు కట్టాలంటే అక్కడ ఎందుకు ఇవ్వాలి వాళ్ళు? సో పర్మిషన్ ఇచ్చారు, వీళ్ళకు రద్దు చేసేసారు. ఉండకూడదు కదా. ఇప్పుడు ఏదైనా అపచారం జరుగుతుంది కొండపైన, మాంసాహారం కానీ ఏదైనా కానీ ఇంకోటి అసాంఘిక కార్యక్రమాలు కానీ జరగకూడదని దాన్ని దూరదృష్టితో ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు. దీనిపైన నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరి గత ప్రభుత్వం వాళ్ళకి అయితే మరి శాంక్షన్ చేసింది కదా హోటల్ కట్టుకోవడానికి. మరి ఇది అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉంటాయి కదన్న. మరి ఒకటండి, ఒక హిందువుగా చెప్తున్నాను. నా పేరు కొండపేట నర్సయ్య. నేను ఒక హిందువుగా మామూలు మనిషిగా ఒక కామనమే చెప్తాను, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేశారండి. సో ఇవ్వకూడదు, ఇచ్చేసారు, అయిపోయింది. గత ప్రభుత్వాన్ని ఇవన్నీ చేశారు కాబట్టి మనం అది పక్కన పెట్టేశాం. సో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దయచేసి ఇలాంటి ఏమైనా ఇల్లీగల్ కానీ ఇలాంటి అపచారం చేసే హోటల్స్ కానీ ఏవైనా కానీ వాటిని రద్దు చేసేయాలి. దీనిపైన నేను ఒకటే ఒపీనియన్, ఎక్కడైనా కానీ అపచారం, ఇప్పుడు తిరుమల కొండ ఎంత పవిత్రమైందండి,
దానిపైన ఓటలు ముంతాజ్ ఓటలు అవి ఇవి అంటే వాళ్ళ అపచారం జరుగుతుందేమో ముందు చూపుతూ ఆయన బంద్ చేసేసాడు. సో గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యమే. సో నేను గత ప్రభుత్వాన్ని ఇప్పుడు తిట్టుకుంటూ కూర్చోట్లేదు. సో గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యాలని కొన్ని తప్పులను సరిచేసేసి గవర్నమెంట్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అంటే గత ప్రభుత్వంలోనే లడ్డూలో కల్తీ నెయ్యి వాడడం కావండి, జంతువులు కొవ్వు వాడడం కానివ్వండి, లేదంటే ఇప్పుడు ఇలా ముంతాజ్ హోటల్కి పర్మిషన్ ఇవ్వడం కానీ, అంటే గత ప్రభుత్వం ఇలా అన్నీ కూడా అన్యమతస్తులకు ఇలా చేయడం వల్ల మరి మన సంస్కృతి మంట కలిపినట్టే కదా. అప్రాక్సిమేట్లీ దాదాపుగా మంట కలిపినట్టే అండి. ఇప్పుడు ఏదైనా కానీ మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మన హిందూ సాంప్రదాయాలు కొన్ని దేవస్థానాలలో జీవ వెద జంతు వెద యానిమల్కి సంబంధించి ఏ వెద కూడా ఉండదు. సో తిరుమల కొండపైన ఓన్లీ స్వీట్స్, మంచి పుష్టికరమైనటువంటి లడ్లు, మంచి వడ, సో పొంగలి, పూరి, దోశ, ఉప్మా ఏవైనా కానీ అక్కడ అలాంటివి మాత్రమే శాకాహారం సంబంధించి మాత్రమే ఉంటాయి. సో అలాంటి కొండపైన ఇలాంటి అపచారం చేయడం అనేది నేరం, క్షమించడానికి నేరం. కానీ చేసేశారు, దానికి పైన వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. మనం దాని గురించి ఏం మాట్లాడకూడదు. దానిపైన ఆల్రెడీ కేసులు వేసారు, నడుస్తూ ఉంది. దానికోసం వెరిఫికేషన్ చెక్ చేస్తున్నారు, ఇంకా టైం పట్టచ్చు. అది. థ్యాంక్స్ అన్న. నమస్కారం అన్న. నమస్కారం అన్న, ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే రిషికొండ పైన ఒక ప్యాలెస్ అయితే కట్టారు. సో ప్రకృతిని పాడు చేసినందుకు గ్రీన్ ట్రిబ్యునల్ అనే ఒక సంస్థ 200 కోట్లు జరిమానా అయితే వేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ 200 కోట్లు ఎవరు కట్టాలి? ప్రజెంట్ గవర్నమెంట్ కట్టాలా, లేదంటే అప్పుడు ప్రభుత్వం చేసింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కట్టాలి? దీనికి అంతటికీ సమాధానము ఇప్పుడుండే యువత కొందరు అడుగుతున్నారు కదా, కూటమి స్టార్ట్ అయ్యి 9 నెలలు అయింది, ఏం చేసినారని. వాళ్ళందరికీ ఒక ఇంటర్వ్యూ తీసుకోండి, అట్లా అడిగేట వాళ్ళందరికీ ఒక ఇంటర్వ్యూ తీసుకోండి, ఓకేనా? 9 నెలల్లో ఏం చేయలేదని అడుగుతున్నారు. ఆయన 5 ఏళ్లలో ఋషికొండ ప్రకృతిని నాశనం చేసి 200 కోట్లు కూటమికి అప్పు మిగిల్చిపోయినాడు. ఇప్పుడు అప్పు కట్టాలన్నా, మీకు 10,000 పథకాలు ఇవ్వాలన్నా అని ఆ ప్రజలను అడగండి. 9 నెలల్లో ఏం చేయలేదని అడుగుతున్నారు కదా. ఇట్లా జగన్ అప్పులు చేసిపోతే ఆ అప్పులు కట్టాలన్నా, జరిమానా కావచ్చు, అప్పు కావచ్చు, ఏదైనా ఒకటైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద పడింది కదా. అడిగేటోళ్ళని వెళ్ళి అడగండి. ఇప్పుడు చెప్పండి అయ్యా, మీరు కూటమిని ఏం చేసింది అడుగుతున్నారు. అసలు జగన్ ఏం చేసిపోయినాడు అని ఇప్పుడు వాళ్ళని అడగండి. సో ఇప్పుడు ఇది ఎవరు కట్టాలండి? ఇప్పుడు భారతీయ సిమెంట్లోనో సాక్షి పేపర్లోంచో దాంట్లో 100 కోట్లు, దీంట్లో 100 కోట్లు తీసుకోండి, అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు అంటారా? అంతే కదండి. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో తీసుకున్నారు కాబట్టి ఆయనే బాధ్యతలు. ఓకే, అంటే అక్కడ అంత ఖర్చు చేసి కట్టారు కదా, దాన్ని ఎటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించలేదు. మరి దానికి మీరేమో? నేను చెప్పేది జగన్ గురించి అదే కదా. ఆయన పర్సనల్ అవసరాల కోసం ఎంతగానో దిగజారుతాడు. ఇప్పుడు ఒక కొండ అనేది ఇప్పుడు కాదు, అది ఇప్పుడు ఒక ప్రకృతి నాశనం చేశాడంటే ఇంకా మాటలు రావడం లే భయ్యా. అది వైజాగ్లో ఋషికొండ ఆయన ఏం చేసినా కరెక్టే వాళ్ళకు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 200 కోట్లు అప్పు పెట్టిపోయినా జగన్ అన్న కరెక్టు, ప్రకృతిని నాశనం చేసినా జగన్ అన్న కరెక్టు, కల్తీ మందు అమ్మినా జగన్ అన్న కరెక్టు, ఏం చేసినా జగన్ అన్న కరెక్టు. ఇప్పుడు మటుకు 9 నెలల్లో కూటమి ఏం చేసిందని అడుగుతారు. ఇదే కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ముంతాజ్ హోటల్ లీజ్ని అయితే రద్దు చేశారు. ఆ హోటల్ ఎక్కడ ఉందంటే తిరుమల కొండ దగ్గర ఉంది. సో దానికి మీరేమంటారు? ముంతాజ్ హోటలా? అంటే నేనైతే పూర్తిగా దాని మీద అయితే కొంచెం అవగాహన లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేశారంటే ఏదో ఒక కారణం లేనిది చేసి ఉన్నారు అనుకుంటున్నా. అంటే అక్కడ ఎందుకు రద్దు చేశారంటే అంటే అపవిత్రమైన నీసి మాంసాలు వండే అవకాశం ఉంది కదా ముంతాజ్, అందులోనే కూడా ముస్లిం ఉంది. సో అందుకు తీస్తారు. ఇంకోటి ఏంటంటే అక్కడ దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరంటే గత ప్రభుత్వం హయాం. అవునండి. ఇప్పుడు జగన్ చేసేటన్నీ ఇట్నే ఉంటాయి. ఋషికొండది అట్నే ఉంది, ఏదో తిరుపతి లడ్డులో ఏదో కల్తీ జరిగిందని అట్నే ఉంది, ముంతాజ్ హోటల్ అనేది అట్నే ఉంది. ఇవన్నీ దానిని బట్టి ఇంకోసారి జగన్ కోటే ఆగండి, అంతే కదా, సింపుల్. మరి ఆ అపవిత్రమైనది ఇప్పుడు కాస్త మెరుగుపడ్డది అంటారా చంద్రబాబు నాయుడు గారు? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఏపీలోకి వెళ్ళండి, ఆ మార్పు అనేది కనిపిస్తుంది. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు అనేది స్టార్ట్ అయినాయి కదా. ఇప్పుడు మధ్యాహ్నం 5 రూపాయలకు భోజనం పెడుతున్నారంటే చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు మనమే ఇక్కడ బయట ఏం తినాలని 100 రూపీస్ అవుతుంది. ఒక పేదవాడు, ఒక కూలీ పని చేసుకునేవాడు తినగలుగుతాడా? మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. 100 రూపాయలు పెట్టి తినలేని కూలీవాడు ఒక 5 రూపాయలు కడుపు నిండా భోజనం వస్తుందంటే ఏం కావాలి? అదే జగన్ ఏం చేశాడు? అదే కూలీవానికి కల్తీ మందు నంబి వాని హెల్త్ పాడు చేశాడు. అయినా కూడా కొందరికి జై జగనే. అది ఎందుకు జై జగన్ అర్థం కాదు. ఆలోచించండి ప్రజలు, ఎందుకు జై జగన్ అనాలో. సో ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది?
తప్పు పట్టే విధంగా ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారి పాలన బాగానే ఉంది. అమరావతి డెవలప్మెంట్ దిశగా సాగుతుంది. ఏమి ఇబ్బంది లేదు, పని జరుగుతుంది. నెక్స్ట్ కూడా పార్టీ వస్తుంది. మరి కొన్ని సంక్షేమ పథకాలు రావట్లేదని కొంతమంది అయితే హర్షిస్తున్నారు కదా, దానికి ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏముంది భయ్యా, నీకు 10,000 ఇచ్చినా అంటే నువ్వు 10 రోజుల్లో వాడుకుంటావు. అదే నీకు అమరావతి డెవలప్మెంట్ చేసి 4 కంపెనీలు వచ్చినాయంటే నీ కొడుకు డిగ్రీ అయిపోయేసరికి నీకు ఇంటికి ఒక ఉపాధి కలుస్తుంది. ఆ ఉపాధి ముందు 10,000 డబ్బులు ఏమవుతుంది? జగన్ పథకాలని జగన్ మాయలోకి తీసుకుపోయాడు. ఆ మాయలోంచి బయటికి రండి. నీకు 10,000 పథకం ఇస్తే 10 రోజుల్లో వాడుకుంటావు. అదే నీ ఇంటికి ఉపాధి ఉంటే నీ తరం బాగుంటుంది. తరం గురించి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు మన తరం గురించి ఆలోచన చేస్తాడు కాబట్టి, మన తరాన్ని ఆలోచించేటోళ్ళకి ఓట్లు వేయాలి కాబట్టి నెక్స్ట్ టైం కూడా మనం చంద్రబాబు నాయుడుకే ఓట్లు వేద్దాం. సో నారా లోకేష్ గారి పరిపాలన ఎలా ఉందన్న? ఆయనకి ఇచ్చిన పని ఆయన ఫుల్ఫిల్ చేస్తున్నాడు 100% అనిపిస్తుంది. ఒకప్పుడు అందరూ కూడా పప్పు పప్పు అనేవారు కదా, మరి ఆయన ఎలా మారారు ఒక్కొక్కరికి? ఇప్పుడు ఆ పప్పు అంటారు కాదను. 365 days పప్పు లేని మనం అన్నం తినలేం కదా. పప్పు అంటారు, 365 days మనం పప్పే కదా తినేది. జగన్ ఏమి నిప్ప? అంటే ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఏమైందంటే పిల్లలకి ఇచ్చే స్కూల్ బ్యాగ్స్ పైన, యూనిఫామ్స్, అలాగే బెల్ట్ పైన కూడా పబ్లిసిటీ, రాజకీయ పబ్లిసిటీ అయితే జరిగింది. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న నారా లోకేష్ గారు ఏం చేశారంటే పిల్లలకు రాజకీయం దూరంగా ఉండాలని ఇవేమీ లేకుండా కొత్త రంగులు, ఎటువంటి పేర్లు లేని బ్యాగ్స్ ఇస్తున్నారు. మరి దానికి అదే కదండి, జగన్ అన్న కంటే భయం ఉంది. నన్ను ఎక్కడ మర్చిపోతారో అని అన్ని దాళ్ళ మీద వేసుకున్నాడు. చంద్రబాబు నాయుడుకు నమ్మకం ఉంది, నేను చేసే మంచి పనులు నన్ను గుర్తుపెట్టుకునేటట్టు చేస్తాయని. ఇంకా ఫోటోలు ఏం పని చంద్రబాబు నాయుడు గారితో? ఏం చేయకుంటే భయపడి ప్రజలు మర్చిపోతారనే భయంతో ఫోటోలు వేయించుకోవాలా? ఆయనకు మంచి చేస్తాడనే ధైర్యం ఉంది, చేస్తాడనే నమ్మకం ప్రజలకు ఉంది. ఇంకా ఫోటోలు ఏం పని? నమస్కారం అండి. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే రిషికొండ పైన ప్యాలెస్ అయితే కట్టడం జరిగింది. సో ఇప్పుడు ఏమైందంటే గ్రీన్ ట్రిబ్యునల్ అనే ఒక సంస్థ ప్రకృతిని పాడు చేసినందుకు 200 కోట్లు జరిమానా అయితే వేసింది. ఇప్పుడు ఈ డబ్బుని ఎవరు కట్టాలి? కూటమి ప్రభుత్వమా, జగన్మోహన్ రెడ్డి? కూటమి ప్రభుత్వం ఎందుకు కట్టింది? కూటమి ప్రభుత్వం ఉండడానికి కట్టుకోలేదు ఆ ప్యాలెస్ని, రిషికొండ పైన ప్యాలెస్ని. కూటమి ప్రభుత్వం కార్యకలాపాలు జరుపుకోవడానికో లేదా కూటమి ప్రభుత్వం రాష్ట్ర రాజకీయాలు నడుపుకోవడానికో కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అతను పర్సనల్గా కట్టుకున్నారు కనుక ఆ 200 కోట్లు కూడా ఆయనే కట్టాలి. 600 కోట్లు కట్టాడు కదా, 600 కోట్లు ఎవరి జేబులోంచి తీసుకొచ్చి కట్టాడు? ఆయన సొంత సొమ్మేం కాదు, ప్రజలను దోచుకొని కట్టాడు 5 ఏళ్ళు. ఆయన కార్యకలాపాలు ఏంటి, ఆయన రాజకీయాలు ఏంటి నడుపుకుందామని కట్టాడో లేకపోతే ఆయన ఫ్యామిలీతో ఉందామని కట్టాడు రిషికొండ ప్యాలెస్. ఆ రిషికొండ ప్యాలెస్ కట్టింది 600 కోట్లు పెట్టి కట్టాడు కనుక ఇంకో 200 కోట్లు ఫైన్ కూడా ఆయనే కట్టాలి. ఎందుకంటే మరి అక్కడ ఏదో ప్రకృతిని ఆగం చేశాడు కదా. ఆయనకు ఆగం చేయడం తప్పితే బాగు చేయడం చేత కాదు కదా. ప్రకృతి నాగం చేస్తాడు, రాష్ట్రాన్ని నాగం చేస్తాడు, రాష్ట్ర డెవలప్మెంట్ నాగం చేస్తాడు. దేన్నైనా ఆయన నాగం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాడు కనుక ఆ 200 కోట్లు కూడా జగన్ గారే కట్టాలి. అంటే ఆ ప్యాలెస్ ఎటువంటి ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించలేదు. సో ఇప్పుడు మరి అది వృధాగానే పోయిందంటారా? ఆయన కట్టుకున్నాడుగా. ఇప్పుడు నెక్స్ట్ టైం నేనే వస్తానేమో నేనే చేసుకుందాంలే అనుకున్నాడు. కానీ ప్రజలు మరి కుక్కగాడుకు చెప్పుదెబ్బని సరైన సమాధానం ఇచ్చారు. ఇక దాని మీద ఆయనే కట్టాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన కట్టి దాన్ని అలా ఉంచితే మరి తర్వాత నెక్స్ట్ వస్తే ఉపయోగించుకుంటాడు, లేకపోతే రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్లు అయిపోతుంది. కూటమి ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా ఏదైనా ప్రభుత్వ కార్యకలాపాలకి, ఇబ్బంది అవుతుందంటారా? ఇబ్బంది ఎందుకు అవుతుంది? ఆ 200 కోట్లు వీళ్ళు కడితే వీళ్ళు ఉపయోగించుకోవాలి. ఆ 200 కోట్లు ఆయన చేసిన తప్పుకి వీళ్ళు ఫైన్ కట్టారనుకో, వీళ్ళు ఉపయోగించుకుంటారు. మాకెందుకులే అని చెప్పేసి వదిలేశారనుకో, ఆయనే కట్టాలి. లెక్కకైతే ఆయనే కట్టాలి. కానీ వీళ్ళు కనుక ఉపయోగించుకోదలుచుకుంటే ఆ 200 కోట్లు వీళ్ళు కట్టి ఉపయోగించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే తిరుమల కొండ ఆవరణలో ముంతాజ్ హోటల్ అనేది ఒకదానికి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అయితే శాంక్షన్ అయితే చేశారు. ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు తొలగించేశారు, రద్దు చేశారు. దానికి మీరేమంటారు? అక్కడ అయినా తిరుపతి దేవస్థానం కొండ దగ్గర ముంతాజ్ అనే నాన్ వెజిటేరియన్ హోటల్ని కడతాం ఏంటి? అసలు ఆ ఏరియాలో నాన్ వెజిటేరియన్ నడిచిద్దని అలా చేస్తున్నారా? బుద్ధి బుర్ర ఉన్నాడు అయితే ఎవడు పర్మిషన్ ఇవ్వడు. మరి ఈయన బుద్ధి ఎడిపోయిందో, ఈయన బుర్ర ఏ బురదలో పడుతుందో, ఈయన బుద్ధి మరి ఏ బురద రాజ్యాన్ని వెళ్ళి అటువంటి పర్మిషన్లు ఇచ్చిందో తెలియదు. కానీ తిరుపతి కొండ వరకు మాత్రం నాన్ వెజిటేరియన్ నడవదు. అక్కడ మొత్తం వెజిటేరియనే నడవాలి, శాకాహారమే నడవాలి, మాంసాహారం నడవడానికి వీలు లేదు. మరి అటువంటప్పుడు ఈయన ఇవ్వడం కూడా రాంగే, అది రైట్ అని ఎవరు చెప్పరు. అది రద్దు చేయడమే మేలు. అంటే ఇలాంటి చర్యలన్నీ కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి చేసినారంటారా? మరి
ఆయన అప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికే చేశాడో, లేదంటే క్రైస్తవ మనోభావాలు పెంచడానికే చేశాడో, లేకపోతే హిందూ మనోభావాలను ఇంకా రెట్టింపడానికే చేశాడు. కులమతాలను సృష్టించాడు, అన్నిటిని ఆగం చేశాడు. ఇప్పుడు సైలెంట్గా కూర్చున్నాడు. ఏంటంటే అధికారం చేతిలో లేదు కనుక కూర్చున్నాడు. ఈసారి కనుక అక్కడ అధికారం వచ్చినట్టయితే చిన్న చితక పేద బిక్కి మధ్యతరగతి కుటుంబీలు మొత్తం రాష్ట్రాలు బట్టి తట్టా బుట్ట పెళ్ళం పిల్లలు పిల్ల పాపలు మొత్తాన్ని నెత్తివేసుకొని పొలో లక్ష్మణ అంటూ వలసపోయే స్థితికి వచ్చేది. ఈసారి ప్రభుత్వం మారింది కనుక, కూటమి ప్రభుత్వం వచ్చింది కనుక అక్కడ చిన్న చితక పేద బ్రతకగలుగుతున్నారు. కాస్త వెనక్కి వెళ్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ తిరుమల కొండపైన చర్చి కడదామనుకున్నారు. దాని తర్వాత ఈయనేమో లడ్డూ కల్తీ కేసు కూడా అయ్యింది. ఇప్పుడేమో ఇది అంటే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా తిరుమల కొండ మీద పడ్డారేంటి మేడం? తిరుమల కొండకు ఆదాయం ఎక్కువగా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో కంటే కూడా తిరుమల కొండకే ఆదాయం ఎక్కువ. అక్కడ ఆదాయాన్ని మలుపుకోవచ్చు. మరి వెంకన్న అక్కడ వెలిసాడు, స్వయంభుగా వెలిసిన వెంకన్న ఆయన. అక్కడ ఒక చరిత్ర ఉంది. వెంకటేశ్వర స్వామి గురించే కానీ, ఆయన భార్యల గురించే కానీ కథలుగా చెప్పుకుంటారు. ప్లస్ ఆదాయం కూడా ఎక్కువ. ఆ ఆదాయాన్ని ఇటు మలుపుకోవచ్చని వేసుకున్నారు ప్లాను. రాజకీయాలు అయితే నడపచ్చు, కానీ ఆరుగాలం రాష్ట్రం వీళ్ళది కాదు కదా, రాజకీయాలు వీళ్ళవి కావు కదా. ఎక్కడో ఒక దగ్గర దిగిపోవాల్సి వచ్చింది. దిగిపోయినప్పుడు ఇటువంటి దెబ్బలన్నీ తగులుతూ ఉంటాయి అన్నమాట. థ్యాంక్స్.